హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకే తండ్రిదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మరి ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ చాలా బెటర్ అనిచింది అండ్ లాస్ట్ మ్యాచ్ చాలా బెటర్ అనిచింది. బట్ ఈ రెండు గెలిచిన మ్యాచ్లో కూడా మన బ్యాట్స్మెన్స్ చేయబట్టే గెలిచింది. మరోవైపు బౌలింగ్ యూనిట్ కంప్లీట్గా డిసప్పాయింట్ చేస్తూనే వస్తుంది. ఫస్ట్ మ్యాచ్ కాంచాలి లాస్ట్ మ్యాచ్ దాకా ఒక్క మ్యాచ్ కూడా బౌలింగ్ యూనిట్ అయితే మ్యాచ్ అయితే గెలవలేదు. సో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఇక ఎస్ఆర్హెచ్ టేబుల్లో 9th ప్లేస్లో అయితే ఉంది. 6 మ్యాచ్లో 2 గెలిచింది, 4 అయితే ఓడిపోయింది. నెట్ రన్ రేట్ విషయానికి వస్తే మరి -1.245 అవుతుంది. చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు మరి మైనస్లో. ఇంకా మన ఎస్ఆర్హెచ్కి 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో 8లలో కనీసం అక్కడ 6 గెలవాలి. 6 గెలిస్తే అప్పుడు మనకి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ప్లే ఆఫ్స్కి వెళ్ళటానికి. బట్ ఆన్ పేపర్ టీం చూసుకుంటే చాలా డేంజరస్గా మనకైతే అవుతుంది, ఏదైనా జరగచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా హోప్స్ అయితే మనమైతే పెట్టుకుందాం. ఇంకా 8 మ్యాచ్లు ఉన్నాయి. 8కి 8 గెలిచిన నో ప్రాబ్లం. బట్ 8లలో 6 గెలిస్తే మనకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ప్లేయర్స్కి వెళ్ళటానికి. బట్ బౌలింగ్ అనేది కంప్లీట్గా డిసప్పాయింట్ చేస్తూనే వస్తుంది. ఒక్క మ్యాచ్లో కూడా మన బౌలర్స్ మరి మ్యాచ్ విన్నింగ్ స్పెల్ అయితే కనబడలేదు. అందరి దగ్గర నుంచి బౌలింగ్ ఒకటి మ్యాచ్ అయితే గెలవలేదు ఒక్క మ్యాచ్ కూడా. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు అయితే జరిగినాయి. 6 మ్యాచ్లో ఒక్క మ్యాచ్ కూడా బౌలింగ్ చేయబట్టి అయితే గెలవలేదు మ్యాచ్ అనేది. లాస్ట్ మ్యాచ్లో కూడా 2 మిలియన్ రన్స్ అయితే లీకేషన్లు. బౌలింగ్ అనేది కంప్లీట్గా మనకి ఆర్డినరీగా కనబడుతుంది. బట్ అక్కడ నేమ్స్ చూసుకుంటే చాలా మంచి నేమ్స్ అయితే ఉన్నాయి అక్కడ. మొహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్. ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్లో మనం చూసుకుంటే ఆడమ్ జంపా నిన్న ట్రాక్ ఉన్నాడు. అతని తర్వాత అక్కడ మనం చూసుకుంటే జీసన్ అన్సారీ అండ్ రాహుల్ చాహర్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ. వీళ్ళు కూడా ఎప్పుడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు కూడా బౌలింగ్ అయితే వేస్తారు. ఇంత మంచి నేమ్స్ పెట్టుకొని మరి బౌలింగ్లో మాత్రం 2 మిలియన్ రన్స్కి అయితే వెళ్ళారు. మీరు అనొచ్చు మరి మొత్తం మన ఎస్ఆర్హెచ్ మొత్తం ఫ్లాట్ ట్రాక్ మీద ఆడిందని. అయినప్పుడు కూడా మనకి ఒక 2-3 మ్యాచ్లు బౌలింగ్ ఫేవర్గా ఉండే మ్యాచెస్ కూడా మనకి దొరికినాయి. ఆ మ్యాచ్లో కూడా మన బౌలర్స్ అంత ఎఫెక్టివ్గా మనకైతే కనబడలేరు. అటు మీరు చూసుకుంటే కేకేఆర్తో జరిగిన ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ కానీ, ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే జీటీతో జరిగిన మన ఉప్పల్లో ఆ మ్యాచ్లో కానీ, ఇక అంతకుముందు డీసీ అండ్ ఎల్ఐజీ మ్యాచ్ కూడా కొంచెం లో స్కోరింగ్ మ్యాచ్ లెక్కనే ఉంటుంది. అంటే పూర్తిగా 220, 230 వికెట్ అయితే కాదు అది. అక్కడ కూడా మన వాళ్ళు అయితే ఇబ్బంది అయితే పడ్డారు. సో ఓవరాల్గా చూసుకుంటే మరి మన బౌలింగ్ బట్టి ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. బట్ ఇప్పటి నుంచి అయితే మనమైతే ఎక్స్పెక్ట్ తీస్తున్నాం మరి మన బౌలర్స్ దగ్గర నుంచి అయితే మ్యాచెస్ గెలవడం అనేది. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ ముంబైతో జరగబోతుంది. మరి ముంబై ఇక్కడ మనకు తెలుసు ఏ విధంగా ఉంటుందో. మొత్తం అక్కడ పేసర్లకు వెళ్ళిపోతూ ఉంటుంది. ప్యాట్ కమిన్స్ కానీ మొహమ్మద్ షమి కానీ వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది. సో వాళ్ళిద్దరి దగ్గర వచ్చి పవర్ ప్లేలో ఒక మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ అయితే ఎక్స్పెక్ట్ తీస్తున్నాం. ఇక తర్వాత మనం చూసుకుంటే రాహుల్ చాహర్ని తీసుకొస్తే బెటర్ అవుతుంటుంది ఇన్ ప్లేస్ ఆఫ్ జీసన్ అన్సారీ. ఇక ఒకసారి ప్లేయింగ్లో చూసుకుంటే మరి నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే ఇషాన్ కిషన్, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6లో అనికేత్ వర్మ, నెంబర్ 7లో అభినవ్ మనోహర్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో మొహమ్మద్ షమి, నెంబర్ 11లో రాహుల్ చాహర్, జీసన్ అన్సారీ. ఇక ఇంపాక్ట్ పేరుగా ఇషాన్ మలింగా. ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ఖచ్చితంగా మన ఫాస్ట్ బౌలర్స్కి అయితే హెల్ప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్లో ముంబైలో వానికెడ్డలో ప్యాట్ కమిన్స్ కానీ, అక్కడ మనం చూసుకుంటే మొహమ్మద్ షమి, ఇషాన్ మలింగా కూడా హెల్ప్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ చూసుకుంటే కొంచెం స్లో రన్స్ అయితే ఎఫెక్ట్ అయితే ఉండే ఇక్కడ. మరి హర్షల్ పటేల్ ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేసి రాహుల్ చాహర్ని తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది ఇన్ ప్లేస్ ఆఫ్ జీసన్ అన్సారీ. ఎందుకంటే రాహుల్ చాహర్కి ఇక్కడ ఆడిన అనుభవం కూడా ఉంది. గతంలో కూడా ముంబై ఇండియన్స్కి అయితే ఆడిండు, మంచిగా పర్ఫార్మెన్స్ అయితే వేసిండు. సో కాబట్టి రాహుల్ చాహర్ని తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు 4 ఫాస్ట్ బౌలర్స్ అనేది ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు మరి ఈ వెన్యూలో. సో 4 ఫాస్ట్ బౌలర్స్ అండ్ ఒక స్పిన్నరు. ఆ స్పిన్నర్ కూడా రాహుల్ చాహర్తో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఎటువంటి చేంజెస్ అయితే అవసరం లేదు, ఎందుకంటే చాలా బెటర్ రన్స్ ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది అండ్ మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ మెయిన్ చేయండి. మరి నెక్స్ట్ మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుంది బెటర్ ఉంటుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ మెయిన్ చేయండి.